తీయకూడదన్నా, చెప్పాను కదా నేను ఫస్టేనా. చట్టాన్ని దొరకకుండా ఏదైనా చిట్కా చెప్తారా? ఆనంద్ చట్టాన్ని దొరకకుండా ఏదైనా చిట్కా చెప్తారా? భయ్యా ఫ్యాన్ ఎందుకు వేస్తారు? నేను ఒక మతం చేయాలనుకుంటున్నాను. చట్టాన్ని దొరకకుండా ఏదైనా చిట్కా చెప్తారా? నెట్ అట్లే పడతా నెట్ థ్యాంక్ యూ తప్ప తప్ప భయ ఫిల్ చేస్తున్నారు వాళ్ళు. కొంచెం లోపల రా. ఆ బాబా పంపించేస్తారు. సార్ 2 సార్ రెడీ సార్ రాజేష్ గారు రెడీ మ్యాచ్ సార్ రూమ్ లేదా ముందుకు తీసుకో రండి సార్ రేపు ఆఫీస్ దగ్గర ఉంటాం. ఓకే బాయ్.
మీరు నా కోసం ఒక కేసు వాదించాలి. ఒక కేసా? నేను వాదించే కేసు నీకోసే కదా. అది కాదండి, ముందు నాకు మీరు మాట ఇవ్వండి. ఈ కేసు వాదించమే కదా గెలవాలి. మనం మాటించామంటే గెలుపు మందే కదా. మనం మాటించామంటే మీరు నా కేసు ఒక కేసు వాదించాలి. కేసు ఏంటా? నేను వాదించే కేసు నీకోసమే కదా. అది కాదండి, ముందు నాకు మీరు మాట ఇవ్వండి. ఈ కేసు వాదించమే కదా గెలవాలి. మన కేసు టేకప్ చేస్తే గెలుపు మందే కదా. నా ఫ్రెండ్ పంపుతుంది కదండి, అంత అది లాస్ట్ డైరెక్ట్. ఓకే అండి, రేపు మార్నింగ్ 4:30 ఆఫీస్ వచ్చేయండి. రైట్, బాయ్. హే హే బేబీ, రెడీ? కాదు ఇప్పుడు సార్. ఓకే, యా రెడీ. మన లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం వాదించామంటే ఓకే రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేయండి. యా రైట్. హే బేబీ, ఏంటంటే డల్గా ఉన్నావు? ఏం లేదండి, మీరు నా కోసం ఒక కేసు వాదించాలి. ఒక్క కేసా? నేను వాదించే కేసు నీకోసమే కదా. అది కాదండి, ముందు నీకు మన మాట ఇవ్వాలి. ఈ కేసు వాదించడం కాదు గెలవాలి. అరే మనం వాదించడానికి గెలవడలా ఉంటాం. చెప్పు చెప్పు చెప్పు, ఏంటంటే లేడీస్ ఫస్ట్. రోలింగ్ మాయగఢ్, ఇది లాస్ట్ షెడ్యూల్. వీ హ్యాడ్ మెట్ ఫర్ అవర్ ఫస్ట్ షెడ్యూల్ అండ్ చాలా మంచిగా ఆల్ ది షెడ్యూల్స్ టైమ్ టు టైమ్ అంతా అయిపోయింది. నా లాస్ట్ షెడ్యూల్ అండ్ ఏప్రిల్ 8th వరకు టాకీ పార్ట్ అంతా అయిపోద్ది. సో దాని తర్వాత వీఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్. ఏ కంట్రీ అని ఇంకా డిసైడ్ చేయలేదు, కానీ ఐ థింక్ సంథింగ్ లైక్ మేబీ స్విట్జర్లాండ్ ఆర్ ఆస్ట్రియా అలాంటిది ఏదో నైస్ ప్లెజెంట్ కంట్రీకి వెళ్ళి వీఆర్ ప్లానింగ్ టు షూట్ ఫ్యూ సాంగ్స్. అండ్ ఇంకా ఏం చెప్పాలి, అంతే కదా. సినిమా గురించి అంటే యాక్చువల్లీ అదే దిస్ గెటప్ ఇందాక కూడా మీరు చూసారు కదా, చీరలు, ఈ ద కైండ్ ఆఫ్ కొంచెం మ్యారీడ్ ఉమెన్ టచ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అందరికీ ఒక ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ అ సర్ప్రైజ్, బట్ ఓకే మీరు వచ్చేసారు, యూ హ్యావ్ సీన్ ఇట్ నౌ. ఐ హోప్ ఇది ఒక కొత్త క్యారెక్టర్. వి గెట్ మ్యారీడ్, ఒక చాలా యంగ్ వైఫ్, నాట్ లైక్ టిపికల్ హౌస్ వైఫ్ అలాంటి కాదు, చాలా యంగ్ వైఫ్ అండ్ హస్బెండ్.
and not typical Mother India types, but very very youthful wife ani cheppochu. And very naughty konni scenes, చాలా మంచి naughty romantic scenes ఉన్నాయి. So I hope first time చేస్తున్నాను, I hope you all like it. And I'm showed once more. so what? I'm showed once more in theaters. Yeah, whatever. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన గురించి ఫస్ట్ చెప్పేశాను, సూపర్ ప్రొడ్యూసర్ అని. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, లాస్ట్ షెడ్యూల్ వరకు హీఈస్ మెయింటైన్ దట్ వాట్ హీ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్ టిల్ లాస్ట్ షెడ్యూల్. హీఈస్ మెయింటైన్ దట్ అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద లాస్ట్ షెడ్యూల్ ఆల్సో. I can't stop myself from saying that he is one of my favorite producers today. నిజంగా మనస్ఫూర్తిగా హీఈస్ లైక్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ కంఫర్ట్గా ఉండాలి, అందరూ వచ్చి హ్యాపీగా షూటింగ్ చేసి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటానని యాటిట్యూడ్తో ఆల్ ద షెడ్యూల్స్ వీ హవ్ ఫినిష్ సో ఫార్. అండ్ డైరెక్టర్ గారు అయితే కూల్గా కామ్గా, ఈవెన్ ఇఫ్ ద టేక్ ఈజ్ నాట్ ఓకే, కామ్గా వచ్చి ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుందని. అండ్ ద షార్ట్ కట్టింగ్స్ కరెక్ట్గా ఎక్కడ కట్ చేయాలి, ఎంత కావాలి, కరెక్ట్గా ప్లాన్డ్గా తీస్తున్నారు. సో నాకైతే హ్యావింగ్ అ గ్రేట్ టైం. ఇంకా మా హీరో గారి గురించి చెప్పక్కర్లేదు, he looks like a 6'3" tall, చాలా మ్యాన్లీగా, చాలా రఫ్ అండ్ టఫ్. కానీ అలా చూడాలంటే ఫస్ట్ షెడ్యూల్లో నేను ఒక పాప అని, ఒక కిడ్డో అని అన్నారు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను హీఈస్ లైక్ అ కిడ్. సో ఓన్లీ అంత ఆ హైట్ ఆ వయసు వచ్చింది, కానీ లోపల మనసు అయితే ఇట్స్ జస్ట్ లైక్ అ కిడ్ ఓన్లీ ఫర్ హిమ్. స్వాతిముత్యం. ఇంకా సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. చక్రి గారు ఐ థింక్ రీసెంట్లీ మంచి మంచి హిట్స్ ఇస్తున్నారు చక్రి గారు. మా సినిమా కూడా ఒక మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని ఇట్స్ ఏం చెప్తారు, ఇట్స్ స్మాల్ విష్. సో ఆల్మోస్ట్ 5 songs, 6 songs ఉన్నాయి. ఇంకా సాంగ్ షూట్ చేయలేదు, కానీ ఇందులో చార్మి సోలో సాంగ్ ఉందండి, పర్ ఇంకా షూట్ చేయలేదు. సో నేను ఆల్రెడీ విజువలైజ్ చేసుకుంటాను. అంతే. ఇంకా కెమెరామ్యాన్ గారి గురించి స్పెషల్గా నేను చెప్పాలంటే, నేను క్లోజప్ స్పెషలీ వెళ్ళి వెన్ ఐఎమ్ సీయింగ్ ఐఎమ్ లైక్ సో హ్యాపీ, ఓకే ఫైన్, ఐ ఆమ్ లుకింగ్ రీజనబుల్లీ బ్యూటిఫుల్. సో కెమెరామ్యాన్ ప్రసాద్ గారు కూడా టోటల్గా ఒక మంచి టీమ్తో we planned and it turned out to be a good film, a very nice, pleasant entertainer. So I hope you all like it, and I think I should finish off with this. Chala అయిపోయింది, ఇంకా చాలా మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను లాస్ట్ నేను మళ్ళీ వెళ్ళిపోతారు జనాలు. సాంబశివ క్రియేషన్స్ మాయగాడ అనే టైటిల్ ఫైనల్ చేసామండి. దీంట్లో హీరో చేసే మాయలు అయితే ఉన్నాయో దాన్ని మెయిన్గా టార్గెట్ చేసే టైటిల్ పెట్టడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇందులో హీరోతో పాటు ఒక ప్యారలల్ క్యారెక్టర్ అండి, ఆలీ. ఇద్దరు కలిసి రకరకాల మాయలు చేస్తుంటారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఏమేమి జిమ్మిక్స్ చేశారో బ్యాచిలర్స్గా, అవి ఎంత హిలేరియస్ కామెడీగా వచ్చినాయో ఈ పిక్చర్లో. అట్ ది సేమ్ టైం చార్మి గారు హీరో గారు చేసినటువంటి సీన్స్ కూడా బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు చాలా రొమాంటిక్గా క్యూట్గా వచ్చిన సీన్స్ అన్నీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి ఆ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉందో, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగటం, వాళ్ళు మళ్ళీ కలవటం, రెగ్యులర్ లైఫ్లో మనం ఫ్యామిలీ లైఫ్స్లో చూసేవన్నీ చాలా దగ్గరగా, చాలా న్యాచురల్గా వాళ్ళిద్దరూ యాక్ట్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ పట్ల సీన్స్లో చాలా బాగా వచ్చిందండి. అలాగే కామెడీ సీన్స్ కూడా ఇందాక చెప్పినట్టు ఆలీ గారు చేసిన హిలేరియస్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి.
షిండే గారు, అల్లా రవిబాబు గారు, వాళ్ళందరూ కూడా మంచి కామెడీ అవుట్పుట్ ఇవ్వడం జరిగిందండి. టోటల్గా ఆర్టిస్ట్ అందరి నుంచి వచ్చింది ఎప్పటివరకు మ్యాక్సిమం పార్ట్ టాకీ చేసామండి. ఈ షెడ్యూల్తో నెక్స్ట్ మంత్ April 8తో టాకీ మొత్తం అయిపోతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అంతా బాగా అవుట్ మంచి రిజల్ట్స్ వచ్చిందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఇంకా బెటర్ రిజల్ట్ ఆర్టిస్ట్ సైడ్ నుంచి బాగా రావడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ గారు మాకు సూటబుల్ ఆర్టిస్ట్ని ఇవ్వటం, మంచి మంచి టెక్నీషియన్స్, మంచి కెమెరామెన్, మంచి ఆర్ట్ డైరెక్టర్, మంచి ఫైట్ మాస్టర్, సంథింగ్ వాళ్ళందరినీ మంచి టెక్నీషియన్, మంచి టీంని ఇచ్చారు. దాంతో మేము మంచి రిజల్ట్ నేను రాబట్టగలిగాను. అలాగే మొత్తం ఈ మ్యాక్సిమం వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చేసామండి. ఎక్కడ కూడా లొకేషన్స్ వైజ్ కానీ ఇంకో క్వాలిటీ వైజ్ కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నాకు ఏది కావాలంటే అది ప్రొడ్యూసర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో సినిమా అనేది చాలా రిచ్గా, చాలా గ్రాండియర్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో ఇది మీ అందరికి నచ్చుతుందని, బాగా సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మాయగాడు ఏదో ఒకటి ఖాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్లో ఏదైతే చెప్పామో అప్పుడు షెడ్యూల్స్ చార్మి గారే చెప్పారు. సో అలాగే ఫినిష్ అయింది. ఇది లాస్ట్ షెడ్యూల్. రేపు 8తో టోటల్ టాకీ అయిపోతుందండి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఎడిటింగ్ చేస్తాం. రేపు ఫస్ట్ ఉగాది నుంచి డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది సినిమా. నేను ఏదైతే నమ్మకంతో దిలీప్ గారిని పెట్టుకోవడం జరిగిందో ఆయన దాన్ని కరెక్ట్గా అపనమ్మకం చేయకుండా చాలా బాగా తీశారు. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే హీరో వేణు గారు ఆయనతో చేద్దాం అనుకోగానే ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు చెప్పాం, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఆయన ఎలా ఆడియన్స్ ఆయన ఏం చేస్తే కోరుకుంటారో అలాంటి క్యారెక్టరేషన్ అది దీంట్లో. అట్లాగే చార్మి గారు కూడా అంతే. ఆవిడ ఆడియన్స్ ఎలా కావాలనుకుంటున్నారో అలాగే ఉంటుంది. సో నాకు ఈ 20 ఆర్టిస్టులు దొరకటం అదృష్టం భావిస్తున్నాను. ఆలీ గారు దగ్గర 20 days చేశారు. నాకు చాలా బిజీగా ఉన్నా కానీ వచ్చి చేసి హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా మంచిది. అట్లాగే షిండే గారు, రవిబాబు, వీళ్ళందరూ, సత్యకృష్ణ, అందరూ. మెయిన్గా నాకు ఈ సినిమా ఇంత క్వాలిటీ రావటానికి డైరెక్టర్ గారు తీసిన, ఆర్టిస్టులు చేసిన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కెమెరామెన్ ప్రసాద్ గారు, స్టడీగా ఉంటాం మేము అందరం. ప్రసాద్ గారు చాలా బాగా తీశారు. అనుకున్న టైంలో తీశారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నాకున్న టెక్నీషియన్, ప్రొడక్షన్స్ దగ్గర నుంచి అందరూ వాళ్ళు ఇది సొంతగా భావించేయమట్టే నేను ఇక్కడ రాగలిగాను. సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అటు అంటే ఇన్ టైంలో అయితే ఉండే ఆనందం అది. అట్లాగే ప్రోడక్ట్ చూశాను, చేసింది చాలా బాగా వచ్చింది. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువ నవ్వాల్సి వస్తుంది 8 షూట్లో. కాబట్టి మరి మీరేం చేస్తారో తెలియదు. మేమైతే ఫీల్ అవుతున్నాం, మీరే గారు చెప్పాల్సింది. కాబట్టి మంచి సినిమా అందరి సహకారంతో వేణు గారు, చార్మి గారు, షిండే గారు వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మీ ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. షిండే గారికి, అందరికీ. అట్లాగే దిలీప్ గారు నాకు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇన్ టైంలో చేయడం కాకుండా అంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఎడిటింగ్ నందమూరి, ఆయన గురించి, హరిగారి గురించి చెప్పలేదు. ఆయన సినిమాలో ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కంటిన్యూగా అన్ని సినిమాలకు ఆయన చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ప్రొడక్షన్, అట్లాగే మేకప్, అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి సినిమాని హాలిడేస్లో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా ఇది ఇంతకుముందు ఎప్పుడు నేను ఏ సినిమా చెప్పలేదు సక్సెస్ అని, కానీ ఈ సినిమా చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ చూస్తానని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. క్రియేషన్స్ బ్యానర్లో మాయగాడు సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, రవిచంద్ర గారు, డైరెక్టర్ దిలీప్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో ఆర్టిస్ట్ చార్మి గారు. ఎందుకంటే I will consider her one of the most beautiful looking women in the Telugu film industry, so I'm really happy I'm working with her.
babe, cute babe. And అలాగే I would like to thank my chief technicians, Shedikam Prasad garu, for working in this project. My co-artists, Shinde garu, Ravi garu, Ali garu mukyanga. He has spent quite a number of days with us. And all the other artists and all the other technicians. ఈ సినిమా అందరూ కష్టపడి పనిచేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కష్టపడే సక్సెస్ కోసమే. కాబట్టి తప్పకుండా ఒక మంచి సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ మీకు అందివెళ్తాను నమ్మకంతో వర్క్ చేస్తున్నాం. ఈ 8 తోటి షెడ్యూల్ అయిపోతుందండి. దెన్ సాంగ్స్ ఆఫ్టర్ సాంగ్స్ అండ్ డెఫినెట్గా యూ కెన్ సీ సమ్ నైస్ యూ కెన్ లిజన్ టు సమ్ నైస్ మ్యూజిక్. చక్రి గారు హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఈస్ గివెన్ సమ్ నైస్ మ్యూజిక్ అండ్ డెఫినెట్గా ఇంకా సాంగ్స్లో చార్మీ ఉందంటే ఇంకా కేకే మీకు తెలిసిన విషయం. సో ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ సమ్మర్ ప్యాకేజ్ ఇస్తున్నామండి. సో డెఫినెట్గా వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ మోస్ట్ ఫేవరెట్ థియేటర్స్. బై బై, సీ యూ టిల్ దెన్. మీ వేణు. ఇది ఒక మంచి సమ్మర్ ప్యాకేజ్ అండి. సమ్మర్ ప్యాకేజ్ అన్నమాట మాయగాడ్. అనవసరంగా ఎక్కువ చెప్పేసాను. మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ చెప్పండి. బేబీ Yeah, I know. I'm a woman. Women's Day. Happy Women's Day. when is that? It just went, no? Women's Day. November 14th they'll call you for a issue. అబ్బా అవసరమా? చాలా మంది మిమ్మల్ని అందంగా షూట్ చేస్తున్నాం. వర్క్ చేసేటప్పుడు ఇంత బాగుంటుందా మరి కదా. Surkandra Madhav Chor. Ready? Action! Let Pradika, let Pradika. Nansa Mulgana one. Ready? Action! Okay? Action. Yes. Yes. Good. అది నీళ్ళ உள்ளவாடா அவருக்கு ஏத்த மாதிரி கொஞ்சம் உள்ளடா உள்ளல காது இந்த லுக் வந்து நீ மாடிறேன் அட்ரஸ் பண்ணு அது லீடர்ஸ் எஸ் டேக் ரெடி டேக் ரெடி பாத்துக்கு பண்ணி என்னோட கடக்கு ஸ்மோக்ல இல்ல கரெக்ட்டா எஸ் டேக் एक वाली फील्ड हो कैमरा एक्शन लेट टू गो हैंड पुट करा है रेडी कैमरा एक्शन अरे ओके అదే శివబాలజీతో కూర్చోవాలని రాసి పెట్టారు. यस హీరోతో కూర్చోవాలని రాసి పెట్టారు జరిగింది. రెడీయా టార్గెట్ టార్గెట్ టైటిల్లోనే ఉంది విజయం అనేది. అలాగే యాక్షన్ ఎపిసోడ్ మన బాలాజీ ఇంట్రడక్షన్ ఫైట్ జరుగుతుంది ఇక్కడ. థర్డ్ షెడ్యూల్ ఇది యాక్చువల్గా. నిన్న ఆల్రెడీ పక్క ఫ్లోర్లో సాంగ్ కూడా చేశారు ఉమేద్ ఖాన్ గారితో. ఈ కంటిన్యూషన్గా ఒకే షెడ్యూల్ ఈ డేట్స్ ప్రాబ్లమ్స్ అని కామన్ మీకు అందరు తెలిసినవే. ఈ థర్డ్ షెడ్యూల్తో కంటిన్యూ చేసి ఫినిష్ చేద్దామని ప్రొడ్యూసర్స్ ప్లాన్లో ఉన్నారు. ఇకపోతే యాక్షన్ గురించి చెప్పాలి. శివబాలాజీతో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. వెరీ కంఫర్ట్. ఒక చిన్న ఒక స్కీమ్ అనే దీంట్లోనే వెళ్తున్నాము. ఇది ఒక ఇంట్రడక్షన్ ఫైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఉమేద్ ఖాన్ గారితో క్లైమాక్స్ ఆల్రెడీ షూట్ చేసామండి.
అదొక క్లైమాక్స్ లాగానే ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ ఫైట్కి ఏంటంటే టోటల్గా బిగినింగ్లో నుంచి ఎలా రివీల్ చేస్తామన్నదే ఒక హైలైట్గా ఉంటుంది. అలా రివీల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఏం చేసిన తర్వాత ఎలా ఎండ్ అవుతుంది అనేది ఈ సీక్వెన్స్కి ఎండ్. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గారు గంటా శ్రీని గారు, దశరథ్ గారు, రామకృష్ణ గారు, ఇంకా నన్ను పెట్టుకున్నాక నేను కొంచెం బరువుగా ఉంటాను కదండి, వాళ్ళకి నన్ను మోస్తూనే ఏది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా నాకు హెల్ప్ చేస్తూ వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. తర్వాత మా అన్న సురేష్ అన్న కెమెరామెన్ గారు, ఇంకా ఆయన నుంచి నాకు ఎటువంటి లోటు అనేది లేదు. ఇంకా హీరో బాలాజీ, నేను తనతో ఫస్ట్ టైం చేస్తున్నా, ఆల్రెడీ చెప్పాను. వెరీ కంఫర్ట్ పర్సన్, త్వరలో మంచి ఒక మాస్ హీరో అవుతాడని నా ఆశ. ఇకపోతే మా కెప్టెన్ రమేష్ గారు, మేము బాగా కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. ఇలాగా ఈ మూవీకి పిలవగానే నేను పోయా ఇలా నేను చేస్తున్నాను మా డైరెక్టర్గా అన్న తర్వాత నేను తప్పకుండా నేను చేస్తానని అనడం జరిగింది. ఆయనకు ఆ సబ్జెక్ట్ చెప్పిన విధానం అవన్నీ తను అనుకున్నదే ఒక డిఫరెంట్గా ఉంది. తప్పకుండా ఇలా డైరెక్టర్కి సురేష్ గారికి ఇంక్లూడ్ ఫైట్ మాస్టర్ నాకు ఇది తప్పకుండా మంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వు జనరల్గా థర్డ్ షెడ్యూల్ ఇంతకుముందు నుంచి నేను చెప్తున్నాను, ఎవ్రీ ప్రెస్ మీట్లో మా మూవీ అనేది చాలా స్టైలిష్గా ప్రజెంటేషన్ విధానంగా, డ్రెస్సింగ్ దీంట్లో అండ్ లైటింగ్ స్కీమ్స్లో అన్నిట్లో డిఫరెంట్ ఉంది నేను చెప్తున్నాను. అదేలాగా ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా చెప్పేది ఫైట్స్ గురించి. అండ్ విజయ్ మాస్టర్ ఫస్ట్ టైం ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను. అండ్ మూవీస్లో చూసినాను ఫైట్స్ అంతా డిఫరెంట్, చూడడానికి చాలా టెరిఫిక్గా ఉంటుంది. ఫస్ట్ టైం నేను వర్క్ చేయడానికి డిఫరెన్స్ మీన్స్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే యాక్చువల్గా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఇది. సో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే చాలా స్టైలిష్గా ఒక క్యారెక్టర్ని ఈ ఒక ఇంట్రడక్షన్లోనే త్రూ అవుట్ మూవీ క్యారీ ఆన్ చేయాలి. సో ఇతను ఇలాంటి క్యారెక్టర్ అనేది ఈ ఇంట్రడక్షన్లోనే ఫిక్స్ అయిపోతారు. సో ఆ ఇంట్రడక్షన్ వచ్చేసి స్టార్టింగ్, నా ఇంట్రడక్షన్ స్టార్ట్ నుంచి ఇక్కడ లోపల ఇట్స్ లైక్ ఒక బార్ లాంటి ఒక ప్లేస్లో ఎంటర్ అయ్యి అండ్ నా మేనరిజమ్స్ అండ్ ద స్టైలిష్ వాక్, లుక్స్, షార్ట్ డివిజన్స్ చూస్తే అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉండింది. నిన్న స్టార్ట్ చేసాం మా ఫైట్ సీక్వెన్స్. ఒక్కొక్క షాట్ చూస్తుంటే అన్నిటికీ చంకలు ఎగిరేసుకుంటున్నాను అనమాట. సో అంత బాగుంది, నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా మీరు అవుట్పుట్ చూస్తారు మీరు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు, చాలా చెప్పేశానండి, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఆయన గురించి. ఇప్పుడు మాత్రం చెప్పద్దు. సో ఎలా చెప్తూ వస్తున్నానో ఆ వెయిట్ అనేది ఇంకా ఇంకా హెవీ అవుతుంది తప్ప ఎక్కడ డెలికేట్గా అవ్వట్లేదు, బికాజ్ అంత ఫోకస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరామ్యాన్ సార్, ఆయన స్టార్టింగ్ మా ఫస్ట్ సీన్స్లో చెప్పాను, లైటింగ్ సీక్వెన్స్ మీన్స్ లైటింగ్ స్కీమ్ చూసి నేను చాలా అట్రాక్ట్ చేస్తారు నన్ను అని. అండ్ స్పెషల్లీ మా ఫైట్లో కూడా కలర్ఫుల్ లైట్స్ తోటి అండ్ బార్ సీక్వెన్స్లో ఎలా ఉంటుందో మరి గజిబిజి కాకుండా ఒక సాఫ్ట్ లైట్స్ తోటి అండ్ సమ్ డిస్టర్బెన్స్ ఒక బాడీలో మీన్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్లో పడేలాగా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు దశరథ్ గారు అండ్ శ్రీనివాస్ గారు, కాంప్రమైజ్ అనేది లేదు. ఏదైనా అక్కడ లిమిట్గా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో ప్రాపర్గా ఖర్చు పెట్టుకుంటూ క్వాలిటీని తీసుకొని వస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ దిస్ టీమ్. ఎందుకంటే చందమామ తర్వాత నెక్స్ట్ సక్సెస్ కొట్టకపోతున్నాను. దట్ ఈస్ మై టార్గెట్. టార్గెట్ 3వ షెడ్యూల్ ఈ నెల 17వ తారీఖు స్టార్ట్ చేశాము.
22వ తారీఖు నుంచి ఇక్కడ ఫైట్ సీక్వెన్స్, సాంగ్ సీక్వెన్సెస్ స్టార్ట్ చేసాము. కోటి గారు, ప్రొడక్షన్ కోటి గారు అక్కడ తిరుగుతానే ఉంటారా మీరు? బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇది అక్కడ క్లియర్ చేయండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఏమన్నా రాయకు.
శశి బ్యాక్గ్రౌండ్ చూసుకోండమ్మా. రెడీ జూనియర్స్. टिनो ఈ టినోకి Shaking your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. Final. Ready, one final and take. The positions ready. Alert. Ready? Mother full dose. Mother little bit back. Baby on, hello. To your right. Baby on, baby on. Back down, go ready. Take. Order. Sound. ఒక శక్తి అది ఆయన వస్తే ఒక శక్తి ఫోన్ చేస్తాను రమ్మని ఏమంటారు ఇప్పుడు పల్పియా రెడీ కోటి గారు ప్రొడక్షన్ కోటి గారు అక్కడ తిరుగుతూనే ఉంటారా మీరు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇది అక్కడ క్లియర్ చేయండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఎవరిని రాయకు. రెడీ సౌండ్. రెడీ
జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బ్యాగ్ తీయది లో బ్యాగ్ తీ బ్యాగ్ రెడీ మాస్టర్ రెడీ రెడీ మా రెడీయా రెడీ 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 భయ్యా మంచి ఉజాల భయ్యా వాయిస్ రెడీ ఆర్డర్ రెడీ సార్ రెడీ సార్ ఆర్డర్ రెడీ టేక్ సౌండ్ సౌండ్ ఓకే బ్యాక్గ్రౌండ్ చూసుకోండమ్మా. రెడీ జూనియర్స్ టినో ఈ టినోకి ఏ డిలోకి నర్వేర్ పెట్టి shaking your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. final ready one final and take Positions ready. master ready Hand and distance తీసుకోండి. Hand and distance. One hand పెట్టుకో. ready రెడీ అన్న చూద్దాం అన్న. Sir. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Hey, hand ఎక్కడ రవాలికి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. Positions ready.
ఒక్కసారి చూసుకున్నాను వాళ్ళకి అలా అర్థం కదా. సౌండ్ కెమెరా సార్ ఒకసారి సౌండ్ అమ్మా నేను అనుకుంటున్నాను అమ్మా నేను అనుకుంటున్నాను Julius,